అశోక చక్రం సాక్షిగా భారత్ బగ్గుమంటోంది. అడ్డు అదుపు లేని అసహనం ఉత్కంఠత రాజేస్తోంది. మతాల మధ్య కొత్త భయాలు చోటు చేసుకునేంత భయంకరమైన వాతావరణం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇంత జరుగుతున్న కేంద్రంలోని ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ప్రజాస్వామిక వాదులంతా గగ్గోలు పెడుతుంటే, కొందరు కేంద్ర మంత్రులు మాత్రం సైద్ధాంతిక అసహనమే సమస్యకు కారణమని కొట్టిపారేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని దాద్రి సమీపంలో గోమాంసం తిన్నాడని మహ్మద్ అఖ్లాక్ను కొందరు దారుణంగా హత్య చేసిన దుర్ఘటన తెలిసిందే. ఎవరు ఏం తినాలో నిర్ణయించడానికి పాలకులు, రాజకీయ నాయకులు ఎవరని నిలదీస్తూ ఉద్యమాలు మొదలయ్యాయి. ఈ అగ్గి ఒక పక్క రాజుకుంటూ ఉంటే, హేతుబద్ధంగా ఆలోచించే బుద్ధిజీవులపై దాడులు, హేతువాది రచయిత కల్బుర్గి, నరేంద్ర ధబోల్కర్, గోవింద్ పన్సార్లను అత్యంత కిరాతకంగా చంపేశారు. శాస్త్రీయ దృక్పథంతో ప్రశ్నించడమే ఈ రచయితలు చేసిన తప్పైపోయింది. అదే వారి పాలిట మరణ శాసనాలైపోయాయి. ఈ హింస, దీని వెనుక ఉన్న సైద్ధాంతిక ఆలోచనల పట్ల యావత్ భారతం నిరసనలతో అట్టుడుగుతోంది. ఇంత దారుణం జరుగుతోంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం నోరు మెదపకపోవడం, దాడులు జరగబోవన్న కనీస భరోసాను కూడా ఇవ్వకపోవడం అగ్నికి ఆజ్యం పోసింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగానే రచయితలు, కళాకారులు, సైంటిస్టులు, చరిత్రకారులు, సినీ నిర్మాతలు ఒకరి తర్వాత ఒకరుగా ప్రభుత్వం నుంచి తాము వివిధ సందర్భాల్లో అందుకున్న ప్రతిష్టాత్మక అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నారు. ఇప్పటి వరకు వందలాది మంది తమ అవార్డులను వెనక్కు ఇచ్చేశారు. ఇంతటి సంక్షోభ తరుణంలోనైనా పరిస్థితిని చక్కదిద్ది అందరికీ ధైర్యం చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ 2గా వెలుగుతోన్న అరుణ్ జైట్లీ ఈ వ్యవహారంపై స్పందిస్తూ, ఇది సైద్ధాంతిక పరమైన అసహనం, ఇది కేవలం కొంతమంది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకించేవారు రూపొందించిన ఉద్యమం, కాంగ్రెస్ కు దరిదాపుల్లో రాజకీయ పునర్వైభవం కనబడ్డం లేదు, వామపక్షాలు ఉనికి కోసం తాపత్రయపడుతున్నాయి, కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ఈ రెండు రాజకీయ శక్తులు కలిసి అవార్డులను వెనక్కు ఇప్పించే ఉద్యమానికి రూపకల్పన చేశారని జైట్లీ సంచలన వ్యాఖ్య చేశారు. ఇది కేవలం కాగితపు విప్లవం అని ఆయన కొట్టిపారేశారు. ఇది నిజమైన నిరసన కాదు, నిజమైన తిరుగుబాటు కాదు, కొందరు పనిగట్టుకొని తయారు చేసిన నిరసన అని జైట్లీ వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ మండిపడుతోంది. కళాకారులు, రచయితలకు కూడా రాజకీయాలను అంటగట్టే ఓ దుష్ట సంప్రదాయానికి బీజేపీ నాంది పలుకుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అవార్డులు వాపసు ఇస్తున్న వారంతా కాంగ్రెస్, వామపక్షాలకు అనుబంధంగానే ఆ పని చేస్తున్నారంటూ బీజేపీ మంత్రులు అంటున్న తరుణంలో సాక్షాత్తు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ రాజన్ మత అసహనాన్ని ప్రశ్నించాల్సిందేనని ఐఐటి విద్యార్థులకు పిలుపునిచ్చారు. మంచి చర్చకు దారితీసే ఆలోచనలపై నిషేధం విధించడం ఏ సమాజానికి మంచిది కాదని రఘురామ రాజన్ హితవు పలికారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దేశాన్ని అట్టుడికిస్తున్న అసహనంపై స్పందించిన మొట్టమొదటి వాణిజ్యవేత్త అయ్యారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న వాతావరణం మైనార్టీల్లో భయాన్ని పెంపొందించేలా ఉందని, ఇది దేశ ప్రగతికి ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ సంగీత కళాకారుడు ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ స్పందిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ ఏవేవో వినూత్న కార్యక్రమాలతో దేశాన్ని ప్రగతి పదంలోకి తీసుకుపోవాలని ఆలోచిస్తూ ఉంటే, ఆయన మంత్రివర్గ సహచరులు, చుట్టూరా ఉన్న నేతలు మాత్రం నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తూ మంచి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని ఆరోపించారు. హిందూ ముస్లింల మధ్య విడదీయలేని అనుబంధం ఉన్న సంస్కృతి మనది. నేను వాయించే సరద్ పరికరాన్ని తయారు చేసింది ఓ హిందువు. పరికరం తయారీలో అతని నైపుణ్యం, వాయిద్యంలో నా పనితనం కలగలిపితే అద్భుత సంగీతం ఆవిర్భవిస్తుంది. అది భారతదేశమంటూ ఉద్వేగంగా అన్నారు. రచయితలు ఈ నిరసనను ముందుగా అందిపుచ్చుకుంటే, శాస్త్రవేత్తల్లో మొదటిసారిగా సిసిఎంబి వ్యవస్థాపకుడు పద్మ విభూషణ్ భార్గవ ప్రభుత్వం తన బాధ్యతను గుర్తెరగాలని సూచించారు.
పద్మవిభూషణ్ అవార్డును వాపసిస్తున్నట్లు ఆయన ప్రకటించిన కొద్ది నిమిషాల్లో 100కు పైగా సైంటిస్టులు ఆన్లైన్లో తమ అవార్డులను వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు. और बातें करते हैं आरएसएस के लोग, जो और बातें करते हैं उससे क्या हमारे देश के रेपुटेशन, देश की छवि खराब नहीं होती है. भागवत साहब हैं जो कि आरएसएस के चीफ हैं, उन्होंने कल या परसों ये कहा कि जो शादी है एक कॉन्ट्रैक्ट है जिसमें जो औरत है वो घर देखेगी और आदमी जो है वो पैसा कमाएगा. तो क्या इस बात से देश की छवि नहीं खराब होती है? क्या हम औरतों को काम नहीं करना देना चाहते हैं? तो अवार्ड लेटर करने से देश की छवि इतनी खराब नहीं होगी जितनी और बातों से हो सकती है. దేశవ్యాప్తంగానే కాదు, విదేశాల్లోని భారత సంతతికి కూడా దేశంలో పేట్రేగిపోతున్న అసహనంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన బీజేపీ ప్రభుత్వం మాత్రం ఇదంతా కాంగ్రెస్ కుట్రే అంటోంది. సామాజికవేత్తలు, రచయితలు నిరసనలు వ్యక్తం చేస్తున్న ఘటనలన్నీ కూడా కాంగ్రెస్ పాలిత లేదా కాంగ్రెస్ మిత్రపక్షాల పాలిత రాష్ట్రాలేనని బీజేపీ అంటోంది. And that they are trying to paint union government as intolerant. They should have gone and met the governor of Karnataka, governor of Uttar Pradesh, earlier governor of Maharashtra, because Dadri is in Uttar Pradesh, ruled by Congress friendly party. Kalburgi's murder took place in Karnataka, Congress party. Sri Dabolkar's murder also took place in Maharashtra, ruled at the time by the Congress party. ఎమర్జెన్సీ విధింపుతో అన్ని రకాల మానవ హక్కులను ఉల్లంఘించిన కాంగ్రెస్ ఇప్పుడు సహనం గురించి తమకు పాఠాలు చెప్పాలనుకోవడం హాస్యాస్పదం అంటున్నారు వెంకయ్య నాయుడు. The so-called conscience keepers were silent on emergency. The party which has imposed emergency on the country, which has violated all the fundamental rights, which has imposed censorship on the media, which has put opposition leaders behind bars and amended the constitution, very tolerant. और जब हजारों संख्या में, लाखों संख्या में कश्मीरी पंडितों को वैली से बाहर किया है, and there was exodus and genocide of Kashmiri Pandits in the valley, they were silent. Now they are violent on BJP. అవార్డులు వెనక్కి ఇవ్వడం అనేది ప్రజాస్వామిక వ్యవస్థలో నిరసనకు ఓ అద్భుతమైన మార్గమని ప్రముఖ బాలీవుడ్ నటీమణి షబానా ఆజ్మీ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సర్వతా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం అసలేం జరగలేదన్నట్లే వ్యవహరిస్తోంది. పైపెచ్చు కాంగ్రెస్ హయాంలో దుర్ఘటనలు జరిగినప్పుడు ఈ కళాకారులు, మేధావులు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలంటూ ప్రభుత్వం ఎదురు దాడి చేస్తోంది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది, లగాయతు మతపరమైన ఉద్రిక్తలను రెచ్చగొడుతూ హిందుత్వ శక్తులు పేట్రేగిపోతున్నాయన్నది సర్వత్రా వినిపిస్తున్న విమర్శ. అయితే ఇటువంటి దాడులను తాను సహించేది లేదని పేర్కొన్న ప్రధాని నరేంద్ర మోదీ, హిందూ ముస్లింలు ఒకరిపై ఒకరు పోరాడుకునే కంటే పేదరికంపై ఇద్దరూ కలిసి పోరాడితే బాగుంటుందని హితవు పలికారు. ఈ మాటలపైన మేధావులు విమర్శలు కురిపిస్తున్నారు. భవిష్యత్తులో దాడులు పునరావృతం కావన్న భరోసా ఇచ్చేలా ప్రధాని ప్రకటన చేసి ఉండాల్సిందని వారు అభిప్రాయపడ్డారు. ఈ వాతావరణాన్ని గమనిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రపతి ప్రణబ్ను కలిసి అసహనంపై వివరించాలని భావిస్తోంది. అయితే 2014 ఎన్నికల్లో ప్రజలు ఓడించిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఒక విధమైన అసహనం చోటు చేసుకుందని బీజేపీ సెటైర్లు వేస్తోంది. ఆ అసహనంలో నుంచే ఇప్పుడు దేశవ్యాప్తంగా సైద్ధాంతిక అసహనాన్ని రాజేశారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ ఆలోచించి ప్రపంచంలో భారత్ తలెత్తుకునేలా వ్యవహరించాలని మేధావులు సూచిస్తున్నారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్.